హలో అండి, అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల్ని ఇంట్లో నుంచి నెట్టివేసి ఇల్లు కూల్చివేసి రోడ్డు మీద ప్రజల్ని నెట్టివేసినటువంటి సంఘటన మీద నిన్న కూడా మన ఛానల్లో వీడియో చేశాం కదా. ఇవాళ అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళారు. వాళ్ళు చర్చకు వెళ్ళాల్సింది, చర్చాక నింపాదిగా నిలకడగా వెళ్ళాల్సింది. నిన్న ఇష్యూ మొన్న జరిగిందండి. జరుగుతున్న సమయంలో సరే ఆయన ఎక్కడో ఉండుండొచ్చు, వెంటనే కనీసం మీడియాలో స్పందించాలిగా, ఒక ప్రెస్ మీట్ పెట్టాలిగా. కనీసం ఆయన ట్విట్టర్లో ప్రతి విషయం మీద స్పందిస్తూ ఉంటాడు కదా, దీని మీద స్పందించాల్సి ఉంది కదా. వెంటనే స్పందిస్తే, కూల్చివేసే సమయంలో కనుక స్పందిస్తే, వాళ్ళ బీఆర్ఎస్ లోకల్ లీడర్స్ని కనుక అలర్ట్ చేస్తే ప్రభుత్వం మీద ప్రెజర్ పడి ఉంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి ఆ కూల్చివేతను అడ్డుకున్నారనుకోండి, పెద్ద ఎత్తున గొడవ చేశారనుకోండి, అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం చేయగలిగి ఉండేదా? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంది కదా. నింపాదిగా నిలకడగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావుని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని తిడతాడు. వాళ్ళంతా మళ్ళీ గతంలో బీఆర్ఎస్ నాయకులే, ఆ పార్టీలో ఉండొచ్చిన నాయకులే. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. మళ్ళీ రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్లో కూడా మళ్ళీ రావచ్చు వాళ్ళు. మళ్ళీ ఇదే కేటీఆర్ వాళ్ళకి ఎర్ర తివాచి పరిచి మరి వెల్కమ్ చెప్తాడు ఆయన పార్టీలోకి వస్తే. గతంలో చెప్పాడుగా. అట్నే ఈ తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎవరికి కూడా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, కానీ వాళ్ళ పార్టీలో ప్రయారిటీ ఇచ్చారు, రాజకీయ అవసరాలని చెప్పారు. ఆ రాజకీయ అవసరాలు దెబ్బతిన్నాయి వాళ్ళకి మధ్య. వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. ఇవాళ ఆయన వచ్చి కాంగ్రెస్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మీద, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద తిట్టిపోతాడు, వాళ్ళే చేశారు ఇదంతా అని. ఈయన అధికారంలోకి వస్తే ఈయన చేసేది అదే. ఈయన గతంలో అనేక ఇల్లు కూల్చేశాడు, అనేక భూములు లాగేశాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు తెలుసా? ఒకసారి వినండి ఆడియో. పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు అది రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏమైంది? మాట మారింది. అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చేసరికి మాట మారింది. కనీసం స్పందించడండి ముఖ్యమంత్రి. పేదరిల్లు కూల్చేసి 2 రోజులు అవుతుంటే, తన ప్రభుత్వంలో జరిగితే జనం గగ్గోలు పెడతా ఉంటే మానవత్వం లేదా? ఒక్కసారి ఆ ప్రజల గోడు చూడండి, ఒక్కసారి ఆ ప్రజల గోడు చూడండి. మనిషిని వాడు ఎవడైనా స్పందించాడు కదా. ఒక మహిళ ఇల్లు కూల్చే ముందు నా ఇంట్లోకి నేను వెళ్ళి ఒకసారి ఇల్లు చూసుకొని వస్తాను అని ఆ ఇంట్లో పడి నేల మీద పండుకుని ఏడుస్తుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కన్నీరాగో. ఇలాంటి పేదల గురించి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో అలా చెప్పారు, ఇప్పట్లో ఇలా చేస్తున్నారు. ఓడ దాటిన దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య. ఈ రాజకీయ నాయకులంతా అంతే, ఈ పార్టీలన్నీ అంతే. కానీ వీళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాం చూసారా? ఎన్నికలు వచ్చినప్పుడు సారా బుడ్డికి లొంగి, వాళ్ళిచ్చే క్వార్టర్ బాటిల్కి లొంగి, వాళ్ళిచ్చే నోటికి లొంగి వాళ్ళకే ఓట్టేస్తున్నామే. మంది కాదు తప్పు, మనం ఇచ్చిన అధికారం కాదు. ఇవాళ వాళ్ళకి మన మీదే పెత్తనం చేసి మన్నే రోడ్డు మీద నెట్టేసే అధికారం ఎవడిచ్చాడు? మనమేగా ఇచ్చింది. అధికారం ఇవ్వగానే భూములన్నీ వాళ్ళ సొత్తు అయిపోయినాయి. పోలీసులంతా వాళ్ళ భటులైపోయారు. జీతాలు ఇచ్చేది మనం, కానీ వాళ్ళ భటులు వాళ్ళు చెప్పినట్టు చేస్తారంతే. ఎవడు జీతం ఇస్తున్నాడో వాడి మీద యుద్ధం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి. అంటే సహజంగా రాజకీయ నాయకుల మీద ఇంత పెద్ద ఎత్తున నేను మాట్లాడాలనుకునే కారణం వాళ్ళు పేదోళ్ళ మీదకి వచ్చారు. నేను చేసిన వీడియోలో కింద కామెంట్ పెట్టారు. వాళ్ళకి ఏమైనా భూములు రాసిచ్చారా? ప్రభుత్వ భూములు అయ్యి రాక్కుంటారు ప్రభుత్వం. వాళ్ళు ఇస్తామా భూముల్లో ఉంటాం అని ఎవడు కామెంట్ పెట్టాడు. అరే నాయన, ఈ రాజకీయ నాయకులంతా, ఈ పార్టీల్లో ఉన్న వాళ్ళంతా వందలాది ఎకరాలు ప్రజల భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఉంటున్నారు. మరి వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోదే. ఉద్యోగాల పేరు చెప్పి, అంటే ఉద్యోగాలంటే మనకు ఆశ కదా, అవసరం కదా, మన అవసరాన్ని మన ఆశని అడ్డం పెట్టుకొని మీ ఉద్యోగాల కోసమే అని చెప్పేసి వందలాది ఎకరాలు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నారు. ఒకడు ఫార్మాను అప్పచెప్తాడు, ఇంకో పేరు చెప్పి అప్పచెప్తాడు. వందలాది ఎకరాలు.
వేలాది ఎకరాలు చేతులు మార్చేస్తారు, భూముల్ని చెరబడుతున్నారు. మన తప్పు, మనం చేసిన తప్పు. ఇవాళ పైగా మనం రాజకీయ పార్టీని ముసుగుతో వాళ్ళనే సమర్థించాలనుకుంటున్నాం. చూసావరా, ఇంకా తప్పు చేస్తున్నాం మనం. నిజానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దానికి పైగా నివాసం ఉంటున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, వాటర్ బిల్ కడుతున్నారు. మరి ఇల్లు కట్టేటప్పుడు ఏం పోయారండి? ఒకవేళ తప్పే వాళ్ళు అక్రమంగా ఉంటున్నారంటే ఇల్లు కట్టేటప్పుడు నిద్రపోయారా మున్సిపల్ అధికారులు? ఎందుకు కట్టించుకున్నారు మున్సిపల్ ట్యాక్స్? ఎందుకు కట్టించుకున్నారు వాటర్ బిల్లు? అప్పుడు తెలీదు, ఇప్పుడే తెలిసి వచ్చింది. కామెంట్ చేసేటప్పుడు మనం ప్రజల తరపున మాట్లాడాలని సో ఎవరికైనా ఉండాలండి. సరే, మన ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీని ఒక్కో టైంలో సమర్థిస్తాం, కానీ ప్రజల కాడికి వచ్చినప్పుడు, ప్రజల నెత్తి మీద నాట్యం చేస్తున్నప్పుడు ఇంకా సమర్థించాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది, పిచ్చితనం అవుతుంది. మనం ఇలా సమర్థిస్తాం కాబట్టే వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. వీళ్ళంతా ఒకటే అండి, ఆ రేవంత్ రెడ్డి, ఆ కేటీఆర్, వీళ్ళంతా ఒకటే రకమైన బ్యాచ్. కొద్దిగా అటు ఇటుగా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు డిసైడ్ కాండి. కానీ వీళ్ళంతా ఒకటే రకమైన బ్యాచ్. అధికారం ఇస్తే చాలు, ప్రజల మీదే పెత్తనం చేద్దాం, ప్రశ్నించలోని లోపలేద్దాం. దుర్మార్గం. సో ఏది ఏమైనా ప్రజలు కూడా ఆప్షన్ లేకుండా పోవటం, ప్రజలు కూడా వాళ్ళ అవసరాలకి వాళ్ళ హామీలకి లొంగిపోవటం, మనం చేస్తున్న తప్పులు ఉన్నాయండి. ఇలా మన మీద యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. సో ఇవాళ కేటీఆర్ అక్కడికి వెళ్ళారు. అయితే నేను ప్రధానంగా ఇక్కడ మాట్లాడింది రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు చేస్తుంది ఏంది. సోయలేదు, కనీసం స్పందించలేదు, కనీసం స్పందించట్లేదు. 2 days అవుతుంది, రాష్ట్రం గగ్గోలు పెడుతుంది, జర్నలిస్టులు అంతా గట్టిగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కనీసం స్పందన లేదు. తప్పు జరిగిందని క్షమాపణ చెప్పి, ఆ తప్పు ఇక చేయనని చెప్పి మళ్ళీ వాళ్ళకి పరిహారం చెల్లిద్దామన్న సోయి లేదు. మళ్ళా ఏదో గాంధీ సరోవరం కడతాడట, 450 అపార్ట్మెంట్లు కూల్చేసి రోడ్డు మీదకి జనాన్ని నెట్టేసి గాంధీ బొమ్మ పెడతాడట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. సో మీ అభిప్రాయాన్ని కూడా జరుగుతున్న సంఘటన పట్ల తెలియజేయండి. థ్యాంక్ యూ.